మహాశివరాత్రి స్పెషల్ శివరాత్రి రోజున తప్పకుండా వెళ్లాల్సిన శివాలయాలు ఇవే, మిస్ అవ్వకండి. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివ భక్తులందరికీ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున శివుని ఆశీర్వాదం పొందేందుకు భారతదేశంలోని ప్రాముఖ్యమైన శివక్షేత్రాలు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, క్షీరారామం, భీమేశ్వర ఆలయం వంటి ప్రసిద్ధ దేవాలయాల చరిత్ర, విశిష్టత గురించి వివరంగా తెలుసుకోండి. మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని శివాలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, క్షీరారామం, భీమేశ్వర ఆలయం వంటి ప్రముఖ క్షేత్రాలలో లక్షల మంది భక్తులు శివుని ఆశీర్వాదం కోసం విచ్చేస్తారు. ఈ రోజున రాత్రి జాగరణ, విశేష పూజలు, అభిషేకాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. శివరాత్రి రోజున భక్తులు శివలింగం అభిషేకం, రుద్ర పారాయణం, ప్రదక్షిణలు చేస్తూ శివుని కృప పొందాలని ఆకాంక్షిస్తారు. మహాశివరాత్రి రోజు ఈ పవిత్ర క్షేత్రాల్లో శివుని దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, శాంతిని అందిస్తుందని నమ్మకం. మనం కొన్ని ప్రసిద్ధ శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాళహస్తి తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి శివాలయం ప్రత్యేకమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి వాయులింగ క్షేత్రం అనే పేరుంది. ఇక్కడ శివుడు వాయు రూపంలో పూజలందుకుంటాడు. భక్తులు ఇక్కడ నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించి శాంతి శక్తిని పొందుతారని నమ్ముతారు. ఆలయ శిల్పాలు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. శ్రీశైలం నల్లమల్ల కొండలలో కొలువై ఉన్న శ్రీశైలం ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మల్లికార్జున స్వామి ఇక్కడ పూజలను స్వీకరిస్తాడు. ఈ క్షేత్రం భక్తులకు ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రకృతి అందాల మేళావింపు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబికా దేవిగా పూజలు అందుకుంటున్నారు. పర్వతాల మధ్య కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ ఆలయం ప్రతి యాత్రికుడికి ప్రశాంతతను కలిగిస్తుంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో ఉంది. దీనిని సాధారణంగా శ్రీశైలం శివాలయం అని పిలుస్తారు. దీనిలో ఉచిత దర్శన వేళలు ఉదయం 4:30 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం శైవ క్షేత్రాలలో ప్రముఖమైనది. ఇది పంచరామ క్షేత్రాలలో ఒకటి. హిందూ పురాణాలలో గొప్ప స్థానాన్ని కలిగిన ఆలయం ఇది. చాళుక్యుల, చోళుల శిల్పకళను ఇక్కడ చూడవచ్చు. పురాణ కథల ప్రకారం శివుడు స్వయంగా వెలిశాడు అని నమ్మకం. మహానంది నంద్యాల జిల్లాలో ఉన్న మహానంది ఆలయం ఒక ప్రత్యేకమైన శైవ క్షేత్రం. ఈ ఆలయం చుట్టూ 9 నందులు శివుడిని చుట్టుముట్టి ఉంటాయి. ఈ పంచభూత క్షేత్రం ప్రకృతి వైభోగానికి, విశిష్టమైన నీటి వనరులకు ప్రసిద్ధి. భక్తులు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావించి దర్శనం చేసుకుంటారు. అమరావతిలోని అమరేశ్వర ఆలయం కూడా పంచరామ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున ఉంది. శివుడు పాలరాతి రూపంలో దర్శనమిస్తాడు. ఇది అనేక భక్తులకు శాంతి, మానసిక ప్రాధాన్యత కలిగించే క్షేత్రంగా నిలుస్తుంది. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న క్షీరారామ ఆలయం పంచరామ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయ గోపురం గణనీయమైన ఎత్తుతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది శైవ భక్తులకు చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న ప్రదేశం. తాడిపత్రి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రామలింగేశ్వర ఆలయం శిల్పకళ కోసం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ శిల్పాలు పురాణ కథలను అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమనామ ఆలయం పంచరామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడి శివలింగం పౌర్ణమి సమయంలో రంగు మారుతుందని భక్తులు నమ్ముతారు. ఈ విశేషం భక్తులను ఆకర్షిస్తుంది. యాగంటి నంద్యాల జిల్లా యాగంటిలో ఉన్న ఉమామహేశ్వర ఆలయం ప్రకృతి ప్రియులకు, భక్తులకు అద్భుతమైన ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడి నంది విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ శివాలయాలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రాలలో చిహ్నంగా నిలుస్తాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించబడతాయి. భక్తులు ఈ శివాలయాల దర్శనంతో శివుడి ఆశీర్వాదాలు పొందుతూ ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు. సాధారణంగా
మహాశివరాత్రి పండుగ సమయంలో ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో చరిత్ర, చారిత్రక నేపథ్యం, విశిష్టత ఉంటుంది. ఈ నేపథ్యంలో మన దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. విశిష్ట కళలు, విభిన్న సంస్కృతులు, ప్రపంచంలో మరెక్కడా లేనన్ని సనాతన ఆచార సాంప్రదాయాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మన దేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, శిల్పాలు, దేవాలయాలకు పుట్టినిల్లుగా నిలుస్తుంది. ఆలయాల విషయానికొస్తే మనకు ప్రముఖంగా వినిపించే పేరు మహాశివుడు. శివుని ఆదేశం లేనిదే చీమైనా కుట్టదని మన పెద్దలు చెప్తుంటారు. అందుకే ఏ రాష్ట్రంలో అయినా శివాలయాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి. భోలేనాథుడు, కైలాసనాథుడు, కాశీ విశ్వనాథుడు, కేదారేశ్వరుడు, సోమనాథుడు, వైద్యనాథ, బద్రీనాథ, రామనాథ, అమరనాథ స్వామితో పాటు ఇంకా అనేక పేర్లు శివయ్యకు ఉన్నాయి. సాధారణంగా మహాశివరాత్రి పండుగ సమయంలో ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశిష్టత, చారిత్రక నేపథ్యం, ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో మన దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కావేరీ నదికి దక్షిణ ఒడ్డున ఉన్న శైవ హిందూ ఆలయం బృహదీశ్వర ఆలయం. ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది. దీనిని సాధారణంగా తంజై కోవిల్, పెరువడయ్యార్ కోవిల్ అని పిలుస్తారు. ఇది చోళ వాస్తు శిల్పకళ ఆధారంగా నిర్మితమైంది. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన పిరమిడ్ ఆకారపు శివాలయం ఇది. కర్ణాటకలోని మురుడేశ్వర ఆలయం. మురుడేశ్వర ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివ విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. మురుడేశ్వర అనేది కోస్టల్ కర్ణాటకలోని ఉత్తర కెనరా జిల్లా భట్కల తాలూకాలోని ఒక ఆలయం. ఇది మంగళూరు పట్టణంలోని కార్వరాజ్ హైవేపై ఉంటుంది. విరూపాక్ష దేవాలయం. హంపి. ఇది కర్ణాటకలోని విజయనగర జిల్లా హంపి అండ్ హంపిలో ఉంది. ఇది 9 అంచెల తూర్పు ద్వారాలను కలిగి ఉంది. దీనిలో స్తంభాలు విభిన్న ఆకృతుల్లో చెక్కబడి ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ ముఖద్వారాలు, స్తంభాలు, చిన్న చిన్న ఆలయ సమూహాలతో నిండి ఉంటుంది. కేరళలోని వడక్కునాథన్ ఆలయం. దక్షిణ భారతదేశంలోని పురాతన ఆలయాల్లో ఈ వడక్కునాథన్ ఆలయం కూడా ఒకటి. ఇది కేరళలోని త్రిశూర్ నగరంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణ శైలి చూపురులను కట్టిపడేస్తుంది. ఆలయానికి 4 వైపులా ఒక స్మారక గోపురం ఉంటుంది. ఈ శివరాత్రి రోజున మీరు దర్శించాలనుకుంటున్న దేవాలయం ఏది? దర్శించిన తరువాత మీ అనుభవాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా కిక్ మీడియా డివోషనల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.